నమస్తే. మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి పున్నాల లక్ష్మయ్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? యూఆర్ షేయింగ్ మీ, యూఆర్ పుట్టింగ్ మీ ఆన్ ద స్క్రీన్. ఎలా ఉన్నది తెలీదా మీకు? రైట్. రీసెంట్‌గా రామోజీరావు గారు చనిపోయారు. సో, ఆయన గురించి ఎలా చెప్తారు? ఒక అదే చెప్పాను. అక్షర యోధుడికి అశ్రునివాలి అని నా సంతాప అవును. సందేశం. చూసాను. వారితో నాకు ఒకటేమో వారు పత్రికాధినేతగా ఒక 1.5 గంటలు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కలిసే అవకాశం, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సామాజిక విషయాల మీద చర్చించడం. వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఈజ్ కన్సర్న్. హీ వాంట్స్ ఓవరాల్ అప్లిఫ్ట్ ఆఫ్ ది పీపుల్. దాంట్లో ఏం సందేహం లేదు. ఇక పత్రికా స్వాతంత్రం, పత్రికలు దేనికి, ప్రచారాలు దేనికి, తప్పొప్పులు మీద తీవ్రంగా ఆలోచించగలిగిన వ్యక్తి. ఇది కాకుండా వారి కుటుంబంతో మాకు సన్నిహితం. ఎందుకంటే వారు బాలాజీ హ్యాచరీస్, సుందర్ నాయుడు గారని చిత్తూరు, మేమంతా 1978లో పౌల్ట్రీ హ్యాచరీ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు శైలజ అప్పుడు చాలా చిన్నపిల్ల. సరే, మాకు కుటుంబాల పరిచయాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక స్థాయికి, వ్యవస్థ స్థాయికి ఎదగడమే కాకుండా వ్యక్తిత్వంతో ప్రభావితం చేసేది ఒక ఎత్తు అయితే, తాను ఏర్పాటు చేసిన వ్యవస్థ చరిత్రలో శాశ్వతంగా ఉండడానికి చేసిన ప్రక్రియ ఇది ఒక వన్ ఆఫ్ ది రేరెస్ట్ సందర్భాలని నేను అనుకుంటున్నాను చరిత్రలో. ఏదో మామూలు పల్లెటూరు నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం, అవకాశాలు కల్పించుకోగలిగితే ఆకాశం అంత ఎత్తుకు ఎవరైనా ఎదగలుగుతారు. దాన్ని సద్వినియోగం చేసుకునే సందర్భం, అవకాశం ఆయా వ్యక్తులు చేసుకోగలిగితే బాగుంటుంది. అందుకే ఆయన ఆదర్శ పురుషుడు, శాశ్వతంగా ఆదర్శ పురుషుడు. రైట్. అయితే జూన్ 2వ తారీఖున ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే జరిగిందో దానికి సంబంధించి పెరేడ్ గ్రౌండ్స్లో మనందరం చూసాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు. అయితే దానికి సంబంధించి ఏదైతే ఈ చిహ్నాల విషయం, త్వరలో దాని మీద ఒక ప్రకటన చేస్తాను అని చెప్పేసి అని అన్నారు. సో, అసలు అంటే నా వరకు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, అవసరం అంటారా ఇప్పుడు ఆ చిహ్నాల మార్పులు కానివ్వండి, లేకపోతే కొత్తగా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో దీనికి మళ్ళీ అంతా న్యూగా ఈ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారా మీరు? నేను ఎప్పుడు కరెక్ట్ అను. చరిత్రను మార్చాలనుకున్న వాళ్ళు చరిత్రహీనులుగా మారిపోతారు. చరిత్రలు మార్చాలనుకునే వాళ్ళు చరిత్రహీనులుగా మారిపోతారు. అది అహంకారంతో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం అని నేను భావిస్తాను. చరిత్రను మార్పు చేయకూడదు. చరిత్రే ఉండాలి. ఇంకా మేలు చేయి, మెరుగు చేయి, మరిన్ని అవకాశాలు పెంపొందించాలి. అందుకే ఈ అహంకార భావంతో వచ్చిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి సోనియా గాంధీ వస్తారు అని అంతకుముందు 5 రోజులు 10 రోజులు ప్రచారం. ఎందుకంటే ఈనాడు మీడియాలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయన మాట్లాడితే వస్తుంది కదా. మరి రాకపోతే ఇదే మీడియాలో ఎందుకు రాలేదు అనేది అంత గట్టిగా రాశారా? ప్రచారం జరిగిందా? చాలా కష్టం. మీరు చెప్పండి సార్, అసలు ఎందుకు రాలేదంటారు? ఒకటి, ఈయన తెలంగాణవాది కాదు. తెలంగాణ కోసం ఉద్యమం చేసే వాళ్ళ మీద తుపాకీ పట్టుకొని బాజార్లోకి వచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తినైనా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత 2 అంచెలు రాగానే ఏదో క్యాంపెయిన్ కమిటీ, సరే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉండి తన సీట్ కూడా ఓడిపోయాడు. తర్వాత పీసీసీ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
ఏదో వచ్చింది, బై ఎలక్షన్లో ప్రాబ్లం అయింది, ఇదంతా అందే. నేను అనేది ఏంటంటే ఇటువంటి ఆయనే, అది కూడా ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు. ఎవరుంటారు? గవర్నరు. ఇది పార్టీ ఫంక్షన్ కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఎంపీగా ఎలా రాగలుగుతారు? ఇది ఆలోచించాల్సిన విషయం. మిగతా నాయకులకు కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనే విమర్శకు సమాధానం ఎవరు చెప్తారు? ఇలాంటి వాళ్ళు చిన్నోళ్ళు ఆలోచించినా తన కోసం, తన ప్రచారం కోసం, తన పేరు కోసం చేసిన ఎత్తుగడైనా వ్యవస్థ లోపల ఒక పార్టీ నాయకురాల్ని మాత్రమే పిలిచారు అనే దానికి సమాధానం ఆ రాజకీయ పార్టీ ఏం చెప్తుంది? అవునా కదా? అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. అవును, ఒక్కటి ఇవ్వడం. అయితే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు, పిలుస్తామా 26 జనవరికి? లేకుంటే 15 ఆగస్టుకు? లాజిక్ ఆ? లాజిక్ లాజిక్ కాదు. లాజిక్ అని ఇప్పుడు యూనో ముందుకొస్తున్న తరానికి లాజిక్ అనిపిస్తుంది. లాజిక్ అయినా కాకున్నా చరిత్రను మార్చలేం కదా. అవును, పోరాటం 200 సంవత్సరాలు ఎందుకు పోరాటం జరిగింది? తెలంగాణ ఉద్యమం 6 దశాబ్దాలు ఎందుకు జరిగింది? చివరిగా ఎట్లా వచ్చింది? అది ముఖ్యం కదా. ఎన్ని ఒత్తిళ్ల తర్వాత ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు? ఎన్ని ఒత్తిళ్ల తర్వాత, ఎన్ని మరణాల తర్వాత, ఎంత ప్రమాదాలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, ఆమరణ నిరాదీక్షలు చేసిన కేసీఆర్ గారి ఊపు. స్వాతంత్రం వచ్చినప్పుడు అదే చెప్పాను కదా, ఏది 200 సంవత్సరాలు. చివరిగా మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, ఏది బోస్ గారు, అట్లాగే పటేల్ వారు, ఈ నలుగురు వచ్చిన తర్వాత ఆ 10-15 సంవత్సరాల ఊపు లోపల తప్పనిసరి అయ్యి దేశమంతా మేల్కొని ఆ ఉద్యమ స్ఫూర్తి ఇది చూసి ఇచ్చి వెళ్ళిపోయారు, విడిచిపోయారు. ఇవ్వాల అట్లాగే తెలంగాణ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలన్న వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఆ మాటని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ అగ్రనేతగా ఓ మాట అంటే తనే ఇచ్చినట్టుగా అనుకుంటే అన్ని పార్టీలు. సరే, అయితే చెప్పండి ఒకసారి, మళ్ళీ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు క్లీన్ స్వీప్ చేసి గెలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఈయనకి ఆయన గురువు, ఈయన శిష్యుడు, ఇద్దరు కూడా కలిపి ఈ ఈ ఎలక్షన్స్కి ముందడుగు వేశారు. సో ప్లాన్ ప్రకారంగానే, పథకం ప్రకారంగానే గెలిచారు అని అంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇలా 2 ఉన్నాయి. మీరేమో గురు శిష్యులు అంటున్నారు. ఆయన గురు శిష్యులు అంటే ఏందో ఆయన చెప్పాడు ముఖ్యమంత్రిగా. మరి ఆయనకే చెప్పులు ఉన్నాయో మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంకెవరికి లేవో నాకు తెలియదు. నాకైతే ఉన్నాయి. మీకు కూడా ఉన్నాయా? నాకు వేసుకొచ్చారు కదా, అచ్చా, బయట పెట్టారు. అదే మీకు లేవేమో అనుకున్నాను, సారీ. అయితే అయితే అలాంటి మాటలు అన్నాడు. మాటలని గురు శిష్యులని మీరు అంటున్నారు, ప్రభావం ఎలా అంది? అందుకేనా అయింది? మీరన్నదే నిజమైతే అందుకే ఇక్కడ బీజేపీకి సాయం చేసిండా సగం సీట్లు? అవును. ఇప్పుడు ఎందుకంటే లే ఒక్క నిమిషం, బీజేపీకి ఇక్కడ చేసినట్టు ఉంటే నేను అనాల్సి వస్తున్నది కాబట్టి అంటున్నా. నాకైతే తెలియదు, నేను ఎటువంటి మాటల్లో పాల్గొనను. కానీ మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి చంద్రబాబు మెప్పు కోసం సగం నేను తీసుకుంటాం, మగ చేయి సగం మీరు ఉంచుకోని ఆయన చెప్పినట్టుగా ప్రచారం చేయాలా? మేము చేస్తే నీ మనగడ బాగుంటుంది అని అన్నాడని మేము ప్రచారం చేయాలా? లేకుంటే నువ్వు మళ్ళీ కటకటాలకు పోవాల్సి వస్తుందేమో అని అన్నాడేమో అని అనాలనా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 విభిన్నమైన పార్టీలు, ఒకరినొకరు సహించరు. ఇంకో పార్టీ రావడానికి వీల్లేదు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో 4 సీట్లు ఉన్నది, 8 సీట్లు ఎట్లా వచ్చింది అనడానికి కారణాలు ఏం చెప్తావు? మమ్మల్ని అయితే బీఆర్ఎస్ని అయితే అన్నాడు ఏదో మేమేదో ఇది చేసినామని. అన్నీ పోటీ పెట్టాము, అందరికీ చేశాము. ప్రజలు ఏ కోణంలో ఆలోచించారో చాలా స్పష్టంగా కనపడుతుంది. జాతీయ రాజకీయాలు
ఆ? అంత మాత్రం చేత అయిపోయిందా? ఏ మా మీద అంటే మేము నీ మీద అనలేమా? అందుకే ఇంకోటి, ఓకే, ఇదంతా ఒక ప్రక్రియ, మనం ఏదో మాట్లాడుతున్నాం. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి పత్రికా సమావేశం జరిగింది కదా. అవును. సమయంలో ఏం మాట్లాడాడు? ఈయన కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అంతే. పార్టీ విధాన నిర్ణయాలు చేసే వ్యక్తి కాదు. సిడబ్ల్యూస్లో ఉన్నత స్థానం లేదు. పార్టీ పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అనే మాట మాట్లాడాడు. ఈయన ఎవరు ఆ మాట మాట్లాడడానికి? ఓకే, మాట్లాడావు, పక్క రాష్ట్రం కదా, ఏదో మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడినామని ఎవరన్నా ఈ విషయం చెప్పినా, మేం కాదనలేమని అన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి ఏం మాట్లాడాల్సి ఉండే? రాష్ట్ర ప్రజలు 8 స్థానాలు ఇచ్చారు బీజేపీకి. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ విషయంలో బాధ్యత వహించకుండా మీరు పార్లమెంట్ అంటే, లోక్సభ అంటే ఆధునిక దేవాలయం, అందులో జరిగిన రాజ్యాంగ ఒప్పందం, కాన్స్టిట్యూషనల్ గ్యారెంటీ అప్రూవ్డ్ బై ది పార్లమెంట్, పునర్విభజన చట్టంలోని 5 అంశాలలో ఏ ఒక్క అంశం కూడా 10 సంవత్సరాల్లో చేయలేదు. ఇప్పటికైనా మీరు చేయండి అనే మాట మాట్లాడా? మేము ఎదురిస్తాం, మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు 4 ఉండే 8 అయినాయి, ఇప్పటికైనా వెంటనే వితిన్ ది ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ది గవర్నమెంట్ మా రాష్ట్రానికి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన అంశాల మీద మాట్లాడా ఆయన? మాట్లాడకపోతే ఏమనుకోవాలి? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా? నువ్వు తెలంగాణ వాదివా? తెలంగాణ బాగుపడాలని అనుకున్నట్టుగా మేమంతా అనుకోవాలనా? మరి గురువు శిష్యు అని మీరే అన్నారు, ప్రజలు అంటున్నారని ప్రచారం జరుగుతున్నది, మరి ఇది నమ్మాలా? ఆయనేమో బడేబాయ్ అంటివి, ఆయన అడగలేదు కదా. ఈ మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీని కూడా అడగాలి కదా, డిమాండ్ చేయాలి కదా, మేము పోరాటం చేస్తామని చెప్పలేదే. ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్, ఇక దీని అర్థం ప్రజలు గుర్తిస్తారు, నేను ఎందుకు చెప్పాలా? అంతేనా? రైట్. వస్తుందంటారా మరి ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్? రావడం రాకపోవడం, రాజకీయ కోణం, రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ అవసరాలు. 10 సంవత్సరాల్లో రాలేదు. ఇప్పుడు మహిళా చట్టం ఇన్ని సంవత్సరాల్లో రాలేదు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి వచ్చింది. కులగణన దేశంలో ఒకే ఒక రాష్ట్రం, ఎన్నికల కోసం కాదు, ఎన్నికల ముందు కాదు, ఎన్నికల తర్వాత మొదటి 3 మాసాల్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కులగణన సర్వే చేయించింది కేసీఆర్. నితీష్ చేశాడు ఈ మధ్య, తర్వాత కర్ణాటక ఏదో కొద్ది చేసింది, ఇప్పుడు జగన్ చేస్తూ ఉండే మొన్న ఎన్నికల ముందు. ఇప్పుడు అందరూ అదే మాట్లాడుతున్నారు, కులగణన అంటే రాజకీయ ప్రభావాలు, రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ అవసరాలు, ప్రజల మనోభావాలు, రాజకీయ మనుగడ, అవసరం, ఎత్తుగడలు ఇవన్నీ ఉంటాయి. అందుకోసం వస్తుందా అని చెప్పడానికి ఒక వ్యక్తిగా నేనేంటి, ఒకటి మాత్రం నిజం, నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఈ దేశ పౌరుడిగా, ఎందుకంటే మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, దీంట్లో ఎన్నికలు జరిగాయి, గర్విస్తున్నాం. అవకాశాలు ఇస్తున్నారు, అవకాశాలు తీసేస్తున్నారు. అవకాశాలు వచ్చినప్పుడు ఏం చేశారనేదే ముఖ్యం, కానీ అవకాశం పోయిందని, అవకాశం పోతే ఇంకా చరిత్ర ఉండదని అనుకోవడం పొరపాటు. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక టీడీపీ మళ్ళీ తెలంగాణలో పురుడు పోసుకోబోతుందా? ఎందుకంటే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ పోటీ చేయబోతుందని చెప్పేసి బాగా సర్క్యులేట్ అవుతుంది. సో దీని గురించి మీరు ఏమేమో వింటారు, ఏమేమో ప్రసారం చేస్తారు, ఏమేమో ప్రసారం చేస్తుంటారు. ఒక్కటి రాజకీయంగా ఆలోచించాలి. బీజేపీతో టీడీపీ అధినేత, టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకుంది, అంతేనా? అవును. ఒక టీడీపీయే ఏదో అవుతుంది అని మీరు అనడం, ఇది రాజకీయంలో జరుగుతుందని నేను అనుకోను. చేస్తే పొత్తులో చేయాలా, లేదు అంటే ఇక్కడ ఏదో మేము ముందుకు వస్తున్నాం, మళ్ళీ తెలుగుదేశం ఇక్కడ ఎందుకు అని అనుకుంటే బీజేపీ ఏం చేస్తుందో నాకు తెలియదు, అంతే కదా. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు.
ఆ కోణంలో పనిచేస్తాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ శాశ్వతంగా తెలంగాణ విషయంలో ప్రత్యేకంగా ఆ, అవిశ్రాంత పోరాటం ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. అదే రిజల్ట్స్ వచ్చిన ఒక తర్వాత నిమిషం, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన దాంట్లో గురుకులాల నుంచి వచ్చినట్టుగా చదివాను. ఏ, ఎన్ని గురుకులాలు! విద్య మీద మరింత అవకాశాలు కల్పిస్తే ఆ, అవకాశాలు కల్పిస్తే ఆకాశం అంత ఎత్తుగా ఎదిగే జనం టాలెంటు తెలంగాణలో ఉంది, భారతీయుల్లో ఉంది. అందుకే మనం ముందుకెళ్తున్నాం. దాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి చేసే ప్రక్రియ తెలంగాణ వాదంతో, తెలంగాణ నినాదంతో, తెలంగాణ ప్రజల కోసం చేసే పార్టీలు, వ్యక్తులు అవసరం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడని ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని అనని ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రాల లాభాల కోసం మాట్లాడే ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రజలకు గుర్తిస్తారా? గర్విస్తారా? అవసరం వస్తే ఏం చేస్తారో అదే చేస్తారు. రైట్. అంటే జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ బాగా ఏంటంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, ఇంకా దానికి మనుగడ లేదు, ఇంకా అవకాశం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ అని అంటున్నారు. రాజకీయ అజ్ఞానులు, చరిత్ర తెలియని వాళ్ళు ఏదో కబుర్ల కోసం మాట్లాడుకునే సందర్భాలలో మాట్లాడే మాటలు. దేశంలో చూడడం లేదా? జాతీయ పార్టీ బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో జీరోలు ఉన్నాయి? జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో ఎవరు ప్రాతినిధ్యం లేకుండా ఉన్నారు? ఇదే బీజేపీ పార్టీ జనసంఘగా 1952లో 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే బీజేపీగా మారిన తర్వాత 84లో 2 సీట్లు వచ్చాయి. మళ్ళీ అధికారం రాలేదా వాజ్పేయి? అంత మంచివాడని పేరుకొన్నా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆయన రాలేకపోయాడు కదా, బీజేపీ తీసుకురాలేకపోయాడు కదా. సో ఇది రాజకీయాలు వేరు. ప్రజల అవసరాల మీద ప్రభుత్వాల పనితీరు ప్రశ్నించుకోగలిగితే, సమీక్షించుకోగలిగితే, ప్రజల కోసం ఉన్నామని చెప్పుకునేవాళ్ళు ఆ మాటను పక్కన పెట్టి తాత్కాలిక ప్రలోభాలకు లేకుంటే తాత్కాలిక రాజకీయ అవసరాల ఎత్తుగడలో కుల సమీకరణలు, ప్రాంత సమీకరణలు ఏర్పాటు చేసుకుని బయటపడేటువంటి ఈ రాజకీయాల నేపథ్యంలో ఇంతకంటే నన్ను ఏం చెప్పమంటారు? అవునా కదా? అందుకోసం ఇది అవివేకం, ఏదో బురద జల్లే రాజకీయం. ఈ పూట కలిసినాం, మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదో ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకునే మాటలు, దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం ఆలోచించి చేసే మాటలు కావని గుర్తించాల్సిన అవసరం. సమాజంలో అన్నీ ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. ఎవరు మంచి చేసినా 100% చేయరు, ఎవరు చెడు చేసినా 100% చేస్తారేమో, ఆ దిశలో ఉంటారేమో, కానీ చరిత్రలో నిలిచిపోతారు. అది రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక ఎటు చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అంతా కూడా త్వరలో కొంతమంది ఎమ్మెల్యేలు అంతా, అంటే ఆల్మోస్ట్ ఒక 14 మంది 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళుతున్నారు అని చెప్పేసి అని బాగా జరుగుతున్నటువంటి రూమర్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే నిజంగానే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇంతకుముందు 25 అన్నారు, ఇంతకుముందు 20 అన్నారు, తర్వాత 20 అన్నారు, ఇప్పుడు 14-15కి వచ్చిందా? ఎంత ఏదొచ్చినా చరిత్ర ఉంటుంది కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చే రాజకీయ నాయకులు, అందులో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అసలు సాధ్యపడుతుందంటారా? ఊహాగానాల మీద ఎందుకు? సో పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. ఆగిందా ఎక్కడైనా? కాంగ్రెస్ నుంచి పోలేదా? హేమాహేమీలంతా పోయినారు కదా. ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో గెలిచారు కదా. మరి ఈ మాట ఎందుకు? మనం ఏదైనా మాట్లాడితే ఎదురికి చూసుకొని మాట్లాడాలి. సరే, రాజకీయాలు ప్రభావితం చేస్తాయి, ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తే చేయొచ్చు. కానీ శాశ్వత ప్రాతిపదికన ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీగా బీఆర్ఎస్, కేసీఆర్ మిగిలిపోతాం అక్కడ ఖచ్చితంగా. మైనారిటీస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అంటే క్యాబినెట్లో ఒక్క పదవి కూడా రాకపోవడం గురించి మీరు ఏం చెప్తారు? అసలు నేనేం చెప్తాను, వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేనట్టయితే కనబడుతుంది. అది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు కదా మైనారిటీలు. సో ఇది అందరికీ భాగస్వామ్యం కల్పించి అందరికీ గౌరవంగా చూసే విధానం ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశలో పుట బీఆర్ఎస్ పార్టీ చాలా చేస్తూ వచ్చింది. అందుకే
10 సంవత్సరాల పరిపాలన. అందుకే ఎన్నికల్లో సామాజిక వర్గాలను గుర్తించడం జరిగింది. ఇది సరే, వాళ్ళు ఏం చేస్తారనేది మళ్ళీ ప్రజలు వాళ్ళే చెప్తారు, అంతే కదా. రైట్ సార్. మరొక విషయానికి వస్తే కనుక 6 గ్యారంటీలు అమలు చేయలేకనే తెరపైకి మళ్ళీ ఈ ఏవైతే చిహ్నాలు కానివ్వండి, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కొత్తగా సృష్టించి మళ్ళీ రాష్ట్రాన్ని మరో 5 ఏళ్ల పాటు అదే గొడవల్లో పెడదాం అన్నట్టుగా అయితే కనబడుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము మొదలు చెప్పాము, ఈ వాగ్దానాలు, హామీలు ఇవి 6 గ్యారంటీలలో 13, 420 అవి, తర్వాత మళ్ళీ 21, 23 అవి, తర్వాత 5 న్యాయ సూత్రాల ఏదో అన్నారు కదా ఢిల్లీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవి సాధ్యమని మనం భావిస్తున్నామా? మేము మొదలే చెప్పాం, జరుగుతున్న నేపథ్యం లోపల ఆరోపణలు చేసి మాత్రమే బయటపడే ప్రయత్నం చేశారు. కానీ అమలు చేసే స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇంతవరకు ఏమైంది? రైతు బంధు డిసెంబర్ 9 ఎప్పుడు మొన్న ఎన్నికల కోడ్ తర్వాత ఇవన్నీ చేసి ఇంత పంటలు వేసే సమయం, నాట్లు వేసే సమయంలో ఇచ్చేది కోసిన తర్వాత కూడా ధాన్యం అమ్ముకునే పరిస్థితుల్లో కూడా ఇవ్వలేని పరిస్థితులే కదా. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు కదా, ఇస్తున్నారా? సో అందుకోసం ప్రజలు నిర్ణయిస్తారు. కొంత సమయం పడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ మంత్రి పొన్నాల లక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.